దేవునికి మహిమ కలుగునుగాక. సర్వాధికారమైన దేవునికి ఘనత కలుగునుగాక. మంచిది, ప్రాముఖ్యమైన సమయంలో కూర్చొని కనుక దేవుని యొక్క మాటలు అందరం కూడా శ్రద్ధగా ఆలకించాలి. వాక్యం చెప్తున్నప్పుడు ఎవరు కూడా అటు ఇటు తిరగకూడదు. ఎక్కడ శ్రద్ధగా ఉండాలి. దేవుని మాటలు మనం శ్రద్ధగా విని ఆత్మ బలమును పొందాలి. దేవునికి సన్నిధికి వచ్చి అటు ఇటు తిరిగితే దేవదర్శి గారు తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలు లాంటి దేవుళ్ళు ఇస్తారని, అది ఏది పొందుకుంటామో మన నిర్ణయాన్ని పెట్టి ఉంది కనుక దేవుని సన్నిధికి మనం ఎప్పుడు కూడా ఆటంకి పడకుండా శ్రద్ధగా దేవుడు మాట్లాడాలి. దేవుని యొక్క గ్రంథములోంచి చిన్నవారు పెద్దవారందరూ తీసుకోండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 11 నుంచి చదువుకుందాము. మరియు నువ్వు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి. మరలా ప్రవేశించండి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. చాలండి. చదువుబడిన దేవుని యొక్క వాక్యములు ప్రియమైన ఈ మాటలు యేసు ప్రభువారు ఇంకే లోకానికి రాకమునుపు జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్న తండ్రి అయిన దేవుడు రాయించబడిన మాటలు ఏంటంటే, ఏమండి ఇక్కడ నీవు చేసిన నిబంధన రక్తాన్ని బట్టి, నిబంధన రక్తాన్ని బట్టి తర్వాత నీవారు నీరు లేని గోతుల్లో పడి ఉన్నారు కనుక నిరీక్షణ గల వారులారా మళ్ళీ మీ కోటలో ప్రవేశించండి. బంధకాల్లో ఉన్నవారు నేను విడిపిస్తానని ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు గూర్చి రాయబడిన మాటలు. దేవుడు చూస్తాను. ఎందుకంటే జాగ్రత్త మీకు గమనించండి. తండ్రి అయిన దేవుని తెలుసుకున్నవారు యూదులు, ఇశ్రాయేలు అనేకులు ఉన్నారు. అయితే తేలిన జనాంగము ఈ లోకములో చాలామంది అన్య జనాంగం ఉంది కనుక జాగ్రత్త. అటువారిని ఇటువారిని కూడా యేసుక్రీస్తుని బట్టి రక్షణ కోటలోనికి ప్రతి మనిషి బంధకాన్ని విడిపించి జాగ్రత్త. కోటలు, రక్షణ కోటలు దేవుని యొక్క చిత్తములోని నిలబెడతారని జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు మనకు తెలియజేస్తారు. దేవుడు స్తోత్రం. అయితే గమనించండి, బంధకాల నుంచి ఎలా విడిపిస్తాడు కొన్ని విషయాలు ఈ రోజున మనము శ్రద్ధగా తెలుసుకుందాము. లూకాసు సువార్త 13వ అధ్యాయము 11వ వచనంగా చదువుకుందాము. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచెను. 16 వర్షం కూడా చదువుకుందాము. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన చాలండి. దేవుడికి మహిమ కలుగునుగాక. చదువుబడిన దేవుని వాక్యంలో శుద్ధి ఈరోజు మనిషి అనేక వాటికి బందీ అయిపోయి బంధకాల్లో ఉన్నారు కనుక చదువుబడిన దేవుని యొక్క వాక్యములను మనం చూస్తే యేసు ప్రభువారు ఉన్న కాలములో, ఆయన లోకంలో ఉన్న కాలములో, ఆయన సువార్త చేస్తున్న కాలములో ఆయన ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు జాతీయండి అక్కడ చాలామంది వెళ్ళారు. అక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీ బలహీన పరిచయ దైవన్న గడు సూత్రం ఏం పడుతుంది.
ఒక రోజా 2 రోజుల, 1 సంవత్సరమా 2 సంవత్సరాలంటే అక్కడ రాయబడిన మాట ప్రకారం చూస్తే 18 సంవత్సరాల నుంచి. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి, దేవుని పిల్లలైన మనము అక్కడ ఎంతోమంది ఉన్నారు కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి కందుష్టి ఎవరి మీద పడ్డది? సాతాను చేత బంధించబడిన బిడ్డ మీద పడ్డది. దేవుడు మెమ్మికులుగాక. వెంటనే జాగ్రత్త, అక్కడ ఉన్న వారందరినీ పిలవలేదు కానీ ఏ స్త్రీ అయితే బంధకుల్లో పడిపోయినదో, ఏ స్త్రీని అయితే అక్కడ అపవాది బంధించి ఉన్నదో, ఏ స్త్రీ ఏంటి సాతాను ఏ స్త్రీని అయితే ఆమెను వంగ తీసేస్తున్నదో ఆమెనే పిలిచాడు. దేవుడి స్తోత్రం. ఆమెనే పిలిచి అమ్మ దగ్గరికి రమ్మని చెప్పేసి జాగ్రత్తగా గమనించండి. దేవుని పిల్లలైన మనము ఆయన పిలవగానే ఆ స్త్రీ ప్రభు యొద్దకు చేరినది. దేవుడి మెమ్మికలుగాక. వెంటనే ఆ మహిమ కలిగిన ప్రభు, సర్వాధికారి అయిన దేవుడు ఆమె నడుము మీద సేవేగానే వెంటనే ఆమెను పట్టుకున్న అపవాది విడిసి వెళ్ళిపోయినది, బలహీనత విడిసి వెళ్ళిపోయినది, చక్కగా నిలబడిది. దేవుడి స్తోత్రం. ఈ రోజున జాగ్రత్త, నీకు తెలియకుండా నీ సాతాను నిన్ను వంగదీస్తుందని, నీ తెలియకుండా నీ సాతాను నిన్ను బంధించి వేస్తుందని దేవదర్శి గారు చెప్పి ఉన్నారు. జాగ్రత్త, దేవుడి పిల్లలైన మనము ఎల్లప్పుడూ కూడా మనము మేలుకొని ఉండాలి, మెలుకొని వలి ఉండాలి. అపవాదికి మనం అవకాశము మనం ఇవ్వకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అయితే మీకు గమనించండి, ఆమె ఇప్పుడు ఎప్పుడైతే ప్రభు బాగు చేశాడో వెంటనే ఆమె నిలబడ్డది కనుక వెంటనే చక్కగా నిలిచి, ఎలా నిలిచి ఈ రోజున దేవుడి చేతులకు వచ్చిన మనము, దేవుడి సన్నిధానంలోకి వచ్చిన మనము, దేవుని రెక్కల కిందకు వచ్చిన మనము నీ ఆత్మీయ జీవితంలో చక్కగా నిలవాలి. దేవుడి స్తోత్రం. ఎలా నిలవాలి? చక్కగా నిలవాలి. మళ్ళీ నువ్వు వంగిపోయే బిడ్డ వెళ్ళాను, లేకపోతే విశ్వాసాలు కోల్పోయే బిడ్డ వెళ్ళాను ఉండకూడదు. అక్కడ ఆ స్త్రీ 2 పనులు చేసినది. ఏంటో తెలుసా? జాగ్రత్త, ఆ స్త్రీ బలిత నుంచి, అపవాది బంధకాల నుంచి విడిపించబడ్డాక చక్కగా నిలబడది. యెహెజ్కేలులో దేవుడు అది చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో మనం చూస్తే, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు, నీతో నేను మాట్లాడవలసి ఉన్నది. దేవుడి స్తోత్రం. ఈ రోజైనా దేవుడి పిల్లలైన మనము చక్కగా దేవుల్లో మనం నిలిచి ఉన్నప్పుడు, ఆత్మీయ జీవితంలో వెతుకుతున్నప్పుడు దేవుడు నీకు దర్శనములు ఇస్తూ ఉంటాడు, దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే మనం ఏంటంటే ఎవరైనా మనతో మాట్లాడాలని వ్యక్తి గురించి ఉంటే ఏంటి, ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి మాట్లాడలేకపోతే వాళ్ళ గురించి ఎంత ఆలోచన చేస్తూ ఉంటావు నువ్వు. దేవుడి స్తోత్రం. వారి గురించి కాదు, నీతో స్పష్టంగా మాట్లాడే దేవుని గురించి నువ్వు ఆలోచన చేయాలి. యేసుకెళ్ళి గందులు ఉంటుంది, నరపుత్రుడు నువ్వు చక్కగా 2వ అధ్యాయంలో మనం చూస్తే, నరపుత్రుడు నువ్వు చక్కగా నిలబడు, నీతో నేను మాట్లాడుతాను. ఈరోజైనా ఆత్మీయ స్థితిలో చక్కగా నిలబడుతున్న వారితో ఆపదలో మాట్లాడుతాడు, దర్శనంలో మాట్లాడుతాడు, కట్టకాలంలో మాట్లాడుతాడు, లేదా మన సమస్యలు కుంగిపోతున్నప్పుడు మాట్లాడుతాడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఈ స్త్రీ ఎలా నిలబడింది? చక్కగా నిలబడింది. జాగ్రత్త, ఒక ఆత్మీయ జీవితంలో చక్కగా నిలబడుతున్నప్పుడు, ఒక భక్తి విషయంలో చక్కగా చదువుతున్నప్పుడు ఆ ఆత్మీయ జీవితము చక్కగా మనం దేవుళ్ళు నిలబడతాము. కొందరికి ఇష్టం ఉండదు. దేవుడి స్తోత్రం. కొందరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంది, ఆ రోజు విశ్రాంతి దినము. ఆ రోజు విశ్రాంతి దినము. ఈమె జీవితానికి 18 సంవత్సరాల నుంచి ఎవరు తెలియని కార్యము యేసు ప్రభు చేస్తారు. అక్కడ ఉన్న మిగతా వారు చూస్తే గమనించండి, అయ్యో ఈ స్త్రీ ఎలా విడుదల పొందింది, సంతోషంగా ఉంది, నిలబడ్డది, ఆమె కష్టం తీరింది అని సంతోషించవలసిన ఆ మనసులో అక్కడ ఏం చెప్తారో తెలుసా? ఇవాళ విశ్రాంతి దినం నువ్వు బాగు చేస్తావేంటి అని యేసు ప్రభు మీద పడిపోతున్నావు. దేవుడి స్తోత్రం. సంగమా గమనించండి, నువ్వు చక్కగా నిలబడుతున్నప్పుడు నీకు ఆటంకం వస్తుంది, ఆత్మీయంగా నిలబడుతున్నప్పుడు నీకు ఆటంకం వస్తుంది. కానీ ఆటంకం నుంచి నన్ను నడిపించేవాడు ఆయనే కనుక. అయితే మీకు గమనించండి, యేసు ప్రభు చెప్తున్నమాట, 18 సంవత్సరాల నుంచి ఆమె వంగిపోయి ఉంటే ఒక్కరు కూడా ఆమె ఎందుకు జాలిపడిన వారు లేరు. దేవుడి స్తోత్రం. లేదా ఆమె కొరకు మొర్ర పెట్టేవారు లేరు.
ఇవాళ ఆమె చక్కగా నిలబడినప్పుడు, చక్కగా బలపడినప్పుడు, ఆమె కష్టాల నుంచి విడుదల పొందినప్పుడు, ఆ సాతాను బంధకాల నుంచి విడిపించబడినప్పుడు సంతోషించవలసి మీరు ఏం చేస్తున్నారు? బాధపడుతూ ఉన్నారు. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. ఇప్పుడు యేసు ప్రభువు అన్నాడు, ఈ ఒక్క స్త్రీ, ఈ ఒక్క కుమార్తె 18 సంవత్సరాల నుంచి జాగ్రత్త వేసండి. ప్రియమైన దీపారా, ఎత్తుకెట్టి మన మనోసార పట్ల ఉంటుంది. మనకు తెలియకుండానే మన ఆత్మ జీవితాన్ని అపవాది పాడవేస్తాడు, సాతాను పాడవేస్తాడని. అంతమలని దేవుడి పిల్లలమైన మనము చక్కగా నిలబడాల్సిన వారమైనాము. నిలబడి దేవుని మహిపరచాలి. దేవుడి స్తోత్రం. అలాగా దేవుడిసులు నిలబడి దేవునిసులు ఎవరు మహిపడతారు దేవుణ్ణి, వారు ధన్యులవుతారు. దేవుని మహిమ వారి మీద ఉంటుంది. దేవుడు మహిమను ధరించుకుని ఉంటారు వాళ్ళు. దేవుడి స్తోత్రం. నీ మహిమ ధరించిన పరిశుద్ధులు, పరిశుద్ధులు నా కంట పడగానే ఏమౌదును, నేనేమౌదును, ఏమౌదును, నేనేమౌదును, ఏమౌదును, నేనేమౌదును, ఏమౌదును, నేనేమౌదును. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. పరలోక మహిమను తలసి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి, నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలిసి, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ, నిత్యారాధన చేయు ప్రశాంత వేళ. ఏమౌదును, నేనేమౌదును, ఏమౌదును, నేనేమౌదును. దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్త వహించండి. ఎప్పుడు కూడా ప్రభునందు నిలిచి ఉన్న బిడ్డల వెళ్ళి మనం ఉండాలి. నిలిచి ఉన్న మనము ప్రభుని మహిమ పరచవలసిన వారు విన్నాము. ఇప్పుడు ఆ స్త్రీకి ప్రభు చెప్తున్న మాట అంటే, ఈమె అబ్రహాము కుమార్తె. దేవుడి స్తోత్రం. ఏమి ఎవరు ఏం పొందింది? ఇప్పుడు ఆ బంధకాలను చిడిపించిన వాడు ఎవరు చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభువే కదా. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. జకరియా గ్రంథములో బంధకాల్లో నుంచి పడి ఉన్న వారలారా లేచి మళ్ళీ మీ కోటలో ప్రవేశించండి అని బంధకాల నుంచి విడిపిస్తానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఈ రోజున మనం చెప్పుకోవాల్సిన మాట, ప్రతి ఒక్క మన బంధకాల నుంచి విడిపించి తన సన్నిధిని నడిపించిన వాడు ఆయన. ఏమండి, ఎప్పుడైతే మన బంధకాలు విడగొట్టాడో దేవుడు, మన బంధకాల నుంచి విడిపించాడో దేవుడు, ఈ విడిపించబడాక ఇంకొకరి బంధకాలను విడిపించే అంత శక్తిని దగ్గర రావాలి. దేవుడి స్తోత్రం. సౌలు గారు ఉన్నారు. అపోస్తుల కార్యం చూస్తే ప్రభుని ఆరాధిస్తున్న బిడ్డల్ని అనేకుల్ని బంధించడానికి అతను ప్రయత్నం చేశాడు. కొన్ని విషయాలు ఆయన గురించి చూద్దాము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాము. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని. చాలండి. దేవునికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ఇక్కడ కూడా మనం చూస్తే ప్రభు సేవ చక్కగా సాగుతున్నప్పుడు, శిష్యుల ద్వారా ఎంతో అద్భుతంగా సేవ జరుగుతున్నప్పుడు, ఎంతో ఆత్మీయంగా రక్షించబడుతున్నప్పుడు, అనేకులు బంధకాల నుంచి విడుదల పొందుతున్నప్పుడు ఇక్కడ సౌలు గమనించండి. ఏమండి,
దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి పిల్లలను చెదరగొడటానికి, కొందరు చంపుతానికి, కొందరు బాధ పెడతానికి అని అధికారం తీసుకుని ఈ మార్గంలో ఉన్న వారిని బంధించి తీసుకొస్తానికి. దీన్ని జాగ్రత్త మీరు గమనించండి. దేవుని పిల్లలపైన మనము కూడాను అయితే ఇప్పుడు ఆ అధికారం పొంది వెళుతున్న సమయంలో ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని దర్శించారు. దేవుని స్తోత్రం. ఎవరిని దర్శించారు? సౌలును దర్శించగాని దేవుని వెలుగు ఆ సౌలు మీద పడగాని వెలుగుతున్న సౌలు ఏంటి తను సౌలు నాలును కోల్పోయాడు. అక్కడ జాతరండి, 2 కళ్ళు కూడా అంధకారం అయిపోయినవి, చూడలేకపోతున్నాడు. అయితే రోజు జాగ్రత్తగా గమనించండి. అప్పుడు ప్రభు మాట్లాడుతాము, ఈ అననీయ దగ్గరికి వెళుతాము, అననీయ ప్రార్థన చేస్తాము, సౌలు ఉపవాసం 3 రోజులు ప్రార్థన చేసుకుంటాము, విడుదల పొందుతాము కూడా మనకి కనపడుతుంది అధ్యాయం. అయితే గమనించండి ప్రియమైన దేవులారా, అంతకుముందు అయితే ఈయన కొంతమందిని బంధించారు, కానీ ఈయన ప్రభులోకి వచ్చాక, ప్రభు ఈయన బంధకాలు విడగొట్టాక ఆయన అనేకమైన బంధకాలు విడగొట్టారు. దేవుని స్తోత్రం. అనేకుల బంధకాలను దేవుడు ఆయన ద్వారా విడగొట్టించాడు. ఈరోజున్న జాతరసిండి నిన్ను విడగొట్టిన దేవుడు నిన్ను బంధకాల నుంచి కాపాడంటే నువ్వు నిలబడాలి, నువ్వు మహిపరచాలి, నీ ద్వారా అనేక బంధకాలు విడిపించబడాలి. దేవుని స్తోత్రం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 23 చదువుకుందాము. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. అందరూ మాట్లాడారు, దేవుడికి మహిమ కలుగాక. 2 చేతుల శబ్దం, దేవుని నామమునకే మహిమ కలుగాక. 9వ అధ్యాయం చూస్తే ప్రభు బిడ్డల్ని బంధించి సరసాల వేత్తానికి సౌలు గారు వెళ్తున్న సమయంలో ఆ సౌలుని యేసుక్రీస్తు ప్రభువారు దర్శించి తన కుమారుడిగా రక్షించుకున్నాడు. దేవుని స్తోత్రం. తన కుమారుడిగా రక్షించుకున్నాక అప్పుడు ఆయన గ్రహించుకుని ఒక విషయం ఏంటంటే, ఇంతవరకు నేను ప్రభు మార్గాన్ని చెడిపోయాను, ప్రభువుకి నేను శత్రువులా బతికాను, అయినా దేవుడు ప్రేమగల దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు చాలా ప్రేమగల దేవుడు, ప్రాణం పెట్టే దేవుడు. ఎందుకంటే అంత దుర్మార్గాన్ని నడిచిన నన్ను చంపివేయలేదు కానీ రక్షించాడు. దేవుని స్తోత్రం. ఏం చేశాడు? రక్షించడని చెప్పేసి ప్రపంచంలో ఉన్న పాపాత్ముల కంటే అందరికంటే ప్రధాన పాపిని నేనే అని తనకు తాను ఒప్పుకుని ఆ గర్వం విడిచిపెట్టి, అహంకారం విడిచిపెట్టి దేవుని ఆత్మను పొందుకొని దేవుడి సేవకు వెళుతూ మొదలుపెడితే జతండి 16వ అధ్యాయంలో మేలు జరుగునంతకే అక్కడ 16 గురించి మనం చూస్తూ ఉంటే పౌలు శీలను పట్టుకుని కొట్టి ఆ మార్గాన్ని బోధించకూడదని చెప్పేసి అలాగండి అర్ధరాత్రి వేళ సరస్సాలు వేసేస్తారు. దేవుని స్తోత్రం. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసండి ప్రియమైన దేవులారా, ఆయన తప్పు చేసి దెబ్బలు తినలేదు కానీ దేవుని కృపని సేవను చేస్తూ దెబ్బలు తిన్నాడు. అయితే మీరు గమనించండి, మనం ఒక్కొక్కసారి అనుకోని రీతిగా ఏదైనా గాయపడినాను లేదా అనుకోని రీతిగా మనం మంచిగా వెళ్తే చెడ్డ ఎదురొస్తే కనుక మనం అనుకుంటాము, నేను ఇంతగా మంచిగా నడుపుతూ ఉంటే తిరిగి నాకే ఇంత ప్రమాదం వచ్చింది, నాకే ఇంత కీడు వచ్చిందని చెప్పేసి అనేవారు ఉంటారు. కీడుని మేలు కొరికే దేవుని స్తోత్రం. కీడు
నీ మేలు కొరకే, నీ అవమానము ఘనత కొరకు. దేవుడు స్తోత్రం. దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, ఎక్కడ అవమానం పొందేవో అక్కడే రెట్టింపు కనిపిస్తానంటాడు దేవుడు. దేవుడు స్తోత్రం. ఒక్కొక్కసారి అవమాన పాలు మనం అవుతున్నప్పుడు గమనించండి, మనం అవమాన పాలైపోయామని కంగారు పడాల్సిన పర్లేదు, కానీ అక్కడే రెట్టింపు ధన్యత దేవుడు ఇస్తాడటండి. యెషయా గ్రంథములో 61వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. దేవుడు స్తోత్రం. ఇప్పుడు పౌలు శీలని అవమానపరిచారా ఘనపరిచారా? అమ్మ చెప్పండి. అవమానపరిచారు. సువార్త అండి చేస్తుంటేని ఒక దెయ్యం పెట్టుకున్న స్త్రీని విడిచిపిస్తేని అక్కడ కొన్ని అద్భుతాలు జరిగినందుకు ఆ అద్భుతాలు అందరూ చూడలేక పౌలుశీలను కొట్టి శిరస్సాలు వేసేస్తారు. అయితే వీళ్ళు గమనించండి, ఇప్పుడు అనుకోవచ్చు నీ సేవ చేస్తున్న నాకు ఇంత అవమానం కలిగింది ఏంటని. అయితే రోజున జాగ్రత్త వహించండి. దేవుడు చెప్తున్నాడు, ఎక్కడ అవమానం నీకు కలిగిందో రెట్టింపు ఘనత ఇస్తాడట. దేవుడు స్తోత్రం. పాడతారు కదా, నాకు అవగాహన లేదు కానీ, నీ నోడిపోనయ్యా నీ శానుండగా నీ కృంగిపోనయ్యా, నీవు నా తోడుండగా నీ నోడిపోనయ్యా, నా పక్షానుండగా నీ కృంగిపోనయ్యా, నీవు నా తోడుండగా నేనిచ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేనిచ్చిన చోటనే మనసారా నవ్వెదా, నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేనోడిపోనయ్యా నా పక్షానుండగా నీ కృంగిపోనయ్యా, నీవు నా తోడుండగా. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేనోడిపోనయ్యా నా పక్షానుండగా నే కృంగిపోనయ్యా, నీవు నా తోడుండగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. ఇప్పుడు పౌలు శీలలు చేసింది మంచి పని, కానీ మంచి పనికి ఇప్పుడు ఘనత కలిగిందా అవమానం కలిగిందంటే అవమానమే కలిగింది. అవమానం కలిగింది కదా అని కుంగిపోలేదు, సరసాల్లోకి వెళ్ళినని బాధపడలేదు, కానీ అక్కడ కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు, నువ్వెక్కడ ఉన్నని దేవుడి సన్నిధి నీతో ఉంది. దేవుడి స్తోత్రం. నువ్వెక్కడ ఉన్నని దేవుడి సన్నిధి నీతో, బంధకాల్లో వెళ్ళినాను నీ దేవుడు తోడే ఉంటాడు, అంధకారంలో నీ దేవుని తోడేటాడు కనుక వాళ్ళు అర్ధరాత్రి వేళ గమనించండి, వాళ్ళు పడిన గాయాల గురించి చూడలేదు, కానీ ఆ సమయంలో కూడా జతనించండి దేవునికి పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవునికి మరి పాటలు పాడి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రభావానికి సరస్సాలు ఏమైందట, బద్దలైపోయిందంట. దేవుడి స్తోత్రం. సాకాలం నుండి చేలు నీరు లేకపోతే నెరలలో తీసేస్తాయో, సరస్సాలు పునాదులు కూడా అలాగైపోయినంట. అంత ప్రభావం ఉంది అక్కడ. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవులారా, దేవుడి పట్ల నువ్వు నిలిచి ఉంటే ప్రభావం నీ మీద ఉంటుంది. దేవుడు మాటను నమ్మితే ప్రభావం నీ మీదే ఉంటుంది. దేవుడి మాటను లోపడితే మహిమ నీ మీదే ఉంటుంది. దేవుడి స్తోత్రం. యేసు ప్రభువారు మాట వినగానే 12 సంవత్సరాల నుంచి వెళ్ళిన రోగంతో ఉన్న స్త్రీ వెళ్ళి ఆయన వస్త్రం ముట్టుకుంటే ఆయనలో ఉన్న ప్రభావము
ఆమెలోకి వెళ్ళింది. దేవుడి స్తోత్రం. అంతు కాబట్టి ఈరోజు జాగ్రత్త. కష్టాల్లో కొందరు ప్రార్థన చేయరు, బాధలు వస్తే ప్రార్థన చేయరు, నిందలు వస్తే అవమానాలు వస్తే ఇంక దేవుణ్ణి తలంచలేని వారు కూడా చూస్తూ ఉంటారు ఈ లోకంలో. దేవుడి స్తోత్రం. అది పద్ధతి మాత్రము కాదు. కష్టకాలం ముందు నువ్వు ఇంకా ఎక్కువగా దేవుడికి మరి పెట్టుకోవాలి. శ్రమలో నువ్వు ఇంకా దేవుడి దగ్గర దేవుడి స్తోత్రం. శ్రమలోంచి నీవు దేవుడు ఇంకా ఘనతను తీసుకొస్తావు. దేవుడి స్తోత్రం. ఎందుకంటే ఆ శ్రమలో నీతో నిలిచి ఉండేవాడు. బైబిల్ ఉంటుంది కదా, కీర్తన గ్రంథం 91:15 జాగ్రత్త విషయండి. శ్రమల్లో నేను అతనికి తోడే ఉంటాను. ఇప్పుడు శ్రమల్లో ఇతనికి ఎవరు తోడైనారు? దేవుడు తోడైనాడు కనుక ఇప్పుడు జాగ్రత్త. ఇప్పుడు చూడాలి. దేవుడు స్తోత్రం. ఆ అర్ధరాత్రి వేళ అందరూ చక్కగా పౌలుసీల పాటలు పడుతుంటే పడుకోవలసిన వాళ్ళందరూ చెరసాల్లో ఉన్నవారు శ్రద్ధగా వింటున్నారంట. దేవుడు స్తోత్రం. ఏం చేస్తున్నారు? దేవుడి సన్నిధికి వచ్చి నీవు పాట పాడి చెప్పుడు అందులో నువ్వు శ్రద్ధగా పాలుకోవాలి. కొందరు చూడండి ఏదో పోగొట్టుకున్న వాళ్ళు అలాగే ఉంటారు. షోరూమ్ అదేమంటారు. దేవుడి స్తోత్రం. జాతరండి. ఇప్పుడు ఈ పాటలు పౌలుసీలో పాడుతూ ఉంటే చెరసాల్లో ఉన్న ఖైదీలు ఏం చేస్తున్నారు చెప్పాలి? వింటున్న వారిలోకి వెళ్తుంది ప్రభావం. దేవుడి స్తోత్రం. ఎవరు జాగ్రత్త వేసండి. వాళ్ళకి ఇప్పుడు చేతులకి ఏమున్నాయి? బంధకాలు ఉన్నాయి. వీళ్ళ ప్రభావం ఎవరి పడది? వారి మీద పడది. ఈ అందరూ బంధకాలు బూడి పడిపోయి అంట. దేవుడి స్తోత్రం. రోజున జాగ్రత్త. నిన్ను బంధకాలోంచి దేవుడు రక్షించాక, నిన్ను బంధకాలోంచి నిన్ను విడిపించాక దేవుడు కొందరు బంధకాలు ఉన్న వాళ్ళు నీకు జ్ఞాపం చేస్తాడు దేవుడు. దేవుడి స్తోత్రం. నీ కళ్ళ ముందు పెడతాడు దేవుడు. జాగ్రత్తలో సాచి బంధకాల్లో ఉన్న వ్యక్తుల దగ్గర తీసుకెళ్తాడు. అయితే గమనించండి, నువ్వేం చేయాలో తెలుసా ప్రేమికులారా? పౌలుసీల యొక్క ప్రభావం వల్ల ప్రేమిన దేవులారా చెరసాల్లో ఉన్న ఖైదీల యొక్క బంధకాలు ఏం చేసినట్టు దేవుడు ఊడిపోని. దేవుడి స్తోత్రం. అంత కాబట్టి ఈ రోజున జాగ్రత్త వేసండి. దేవుడి పిల్లలమైన మనము బంధకాల్లోంచి మనం దేవుడు విడిపించాడు కనుక విడిపించి రక్షణ కోటలో మనల్ని దేవుడు పెట్టాడు. దేవుడు మీకులుగాక. అంతు కాబట్టి ఒకప్పుడు ఈయనే దేవుని పిల్లలు ఏం చేస్తా తీసుకెళ్ళాడు బంధిస్తానికి. ఏమండి, ఇతను దేవుడి చేతిలో పడ్డాక, దేవుడి చిత్తాన్ని తెలుసుకున్నాక, దేవుడికి లోపడ్డాక, సేవకుడిగా మారాక, పరిశుద్ధాత్మ పొందుకున్నాక ఈయన ద్వారా అనేకమైన బంధకాలను విడుదల పొందారు. దేవుడికి మహిమ కలుగాక. అంతు కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలైన మనం నిలిచి ఉంటే నువ్వెవరో బంధకాలైనా నీ ప్రభావం చేత విడగొట్టగలదు. కానీ నిలిచి లేకుండా ఆత్మజీవితంలో పడిపోయి పాప చేష్టలో మనం మనుషులతో కనుక సంశోను తాలు చేత బంధించబడిపోయాడు. దేవుడి స్తోత్రం. బలం కలిగిన వాడు దేనికి అయిపోయాడు? పాపాలను బంధించబడ్డాడు. దేవుడి స్తోత్రం. జాగ్రత్త. ఆ బంధకాలు అతని ప్రాణాలు తీసేసినాయండి. ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, నిన్ను విడిపిస్తానికి వచ్చాడు, నిన్ను రక్షిస్తానికి వచ్చాడు, కానీ నీ ప్రాణాలు తీర్తానికి దేవుడు రాలేదు. అందుకు కాబట్టి దేవుడు మాట మనం వినాలి. దేవుడి మాట మనము వినాలి. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే గమనించండి, కొన్ని సందర్భముల్లో మనం దేవుడి మాట వినకుండా వెళ్ళిపోతాం, దేవుడి మాట వినకుండా నడుస్తాం, దేవుడు ఎంత చెప్పినా ఆలకించము, దేవుడి మాట ప్రకారం జీవిస్తానికి ఇష్టపడము. అలాంటి సందర్భముల్లో మనల్ని కూడా ఒక్కొక్కసారి దేవుడు బంధకాల్లో పడుతున్నాడు. దేవుడికి మహిమకలుగాక. మనం అదుపు తప్పినప్పుడు దేవుడు బోధిస్తాడు, మనం అదుపు తప్పినప్పుడు దేవుడు మాట్లాడతాడు. మన జీవితం ఆత్మజీవితం సరిలేనప్పుడు అలాంటప్పుడు సరి చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. రెండవ దినవత్తర గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి
రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయి. చాలండి, దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ మనస్సే ఎవరి కుమారుడు అంటే హిజ్కియా మహారాజు కుమారుడు. దేవుడికి మహిమ కలుగాక. జాతీయండి. ఇప్పుడు హిజ్కియా మహారాజు దేవుడికి ఎంత మహిమ తెచ్చాడు, చలాసిదరైపోయిన బిడ్డల్ని ఎంతమందిని దేవుని దగ్గర నడిపించాడు. ఏమండి, దిక్కు లేని మనుషులని దేవుడి సన్నిధిలో ఒక ఉన్నత స్థాయిగా దేవుడు హిజ్కియా ద్వారా నిలబెట్టాడు. దేవుడి స్తోత్రం. అలాంటి కడుపును పుట్టిన ఈ మనస్సే జాతీయండి కొంతకాలం దేవుడి మాట విన్నాడు, కానీ తర్వాత దేవుడి మాట ఎంతో మానేశాడు. అతను దారి తప్పిపోయాడు. దైవ సంబంధమైన నిరోధంగా అతను ప్రవర్తిస్తున్నప్పుడు అతను తప్పిపోయాడు. అతను చేతి కింద ఉన్న ప్రజలు కూడా తప్పిపోయారు. తప్పిపోయారు కానీ దేవుడు మళ్ళీ దారిలో పెట్టి తెప్పరలా చేయగలిగిన వాడు ఆయనే. తప్పిపోయినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. తప్పిపోతున్నప్పుడు మన ఆత్మవిశ్వాసం తప్పిపోతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడు మనం దేవుడి మాటకి లోబడాలి. దేవుడి స్తోత్రం. లోబడ్డామనుకోండి, తప్పిపోయిన మనల్ని మళ్ళీ దారిలో తీసుకొచ్చి తెప్పరల్లా చేస్తాడట. తప్పిపోయిన నన్ను దారిన బేటివికా, తప్పిపోయిన నన్ను దారిన బేటి తెప్పరిల్లా చేసి నాకు తీర్చు నల్లసటను, నా తప్పు మన్నించు, నా తప్పు మన్నించు, గనుక నాకేమి కొదువా నాదుడుండా, ఇక నాకేమి భయము నాదుడుండా. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త వహించండి. ఒక విద్యార్థి సరిగ్గా చదవలేనప్పుడు, సరిగ్గా రాయలేనప్పుడు జాగ్రత్త వహించండి. మాస్టర్ ఎలాగైతే మళ్ళీ చెప్పి మరి చక్క దారిలో పెడతారు, పరిచయం చేస్తారు. దేవుడు కూడానండి మనం ఒక్కొక్కసారి తప్పిపోతున్న సమయంలో దేవుడు హెచ్చరిస్తాడు. ఇక్కడ మనస్సుని 2 తెరలో మాట్లాడాడు, 2 తెరలు వర్తమానం పంపాడు. మనస్సు, నువ్వు దారి తప్పిపోయావు, నువ్వు తప్పిపోయి అనేకులను దారి తప్పిస్తున్నావు అని చెప్పి 2 మారు చెప్పిన దేవుడి మాట ఏం చేశారు? అయినా నేను అనుకున్నాడు, అయినా నేను రాజుని కదా, నేను రండి, నా మాట తిరుగులేదు, నాకు అధికారం ఉంది అని అనుకున్నాడు తప్ప, కానీ అందరిపైన అధికారం అయిన వాడు దేవుడు అన్న సంగతి అతను మర్చిపోయాడు. దేవుడు చెప్పి ఏం చేసేంటే ఇప్పుడు ఏమండి అతని మీదకి అసురు రాజును లేపి అతన్ని పట్టుకొని ఏండి మరి అతన్ని మనస్సుని అతను పట్టుకొని బంధించి ఏం చేసి బంధించి బబులోను దేశానికి తీసుకుపోయారు. చీకట్లో పెట్టేశారు. ఒక గదిలో బంధించేస్తారు ఆయన్ని. దేవుడి స్తోత్రం. అంతే కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము కూడాను ఈ రాజు అనేకులకు ఆదరణ అవ్వాల్సిన వాడు వేసేటే అనేకులని దారి తప్పించే వాళ్ళగా తయారైపోయాడు. ఇతని తండ్రి ఎవరు? హిజ్కియా మహారాజు. హిజ్కియా మహారాజు తప్పిపోయిన వాళ్ళందరినీ ఎక్కడ చేర్చాడు? దేవుడి మందిరానికి. దేవుడి మందిరానికి చేర్చిన వీళ్ళని ఇప్పుడు అందరినీ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తండ్రి ఏ రకంగా ప్లాన్ చేశాడు, తండ్రితో దేవుడు ఎలా మాట్లాడాడు, తండ్రి ద్వారా దేశం ఎలా బాగుపడదు, తండ్రి ద్వారా ప్రజలు ఎలాగ స్వచ్ఛత పొందారు, తండ్రి ద్వారా అనేకులు ఎలా దీవెన పొందారు, ఆ తండ్రి చేసిన ప్రార్థనలు బట్టి భూపాలను ఎలా పండినయో, ఆ దేశం ఎలా దీవించబడదు, ఇవన్నీ గ్రహించుకొని నా తండ్రి పేరు నిలబెట్టాలి అనుకోవాల్సిన ఈ మనసే దేవుడి మాట వింటాము మనుష్యుడు. దేవుడి స్తోత్రం. ఈరోజు నా దేవుడి పిల్లలమైన మనము అయితే తప్పిపోతాము సాధ్యమేమో, కానీ తప్పిపోయిన వాడితో దేవుడు మాట్లాడతాడు. దేవుడి స్తోత్రం. తప్పిపోయిన వాడితో దేవుడు మాట్లాడుతాడు. మాట్లాడినప్పుడు ఆ మాటకి మనం చెవియొగ్గాలి. దేవుడి స్తోత్రం.
ఆయన చనిపోయాక తన కుమారుని హిజ్కియా రాజు అయ్యాడు. అయితే గమనించండి, తండ్రి కాలంలో రాజ్యం ఎలా పాడైపోయిందో, ప్రజలు ఎలా పాడైపోయారు, దీన్ని మనసులో పెట్టుకుని మళ్ళీ వీళ్ళందరినీ బాగు చేయాలి, దేవుడి మందిరం బాగు చేయాలి, ప్రజలను బాగు చేయాలని హిజ్కియా మహారాజు నడుము కట్టుకుని దేవుడి కొడుకుని అనమాట. దేవుడి స్తోత్రం. ఏమండి జాతకండి, హిజ్కియా కాలం అంతా కూడా ప్రజలు దేశం ఎంతో మేలులు పొందారు. హిజ్కియా రాజు చనిపోయాక తన కుమారుడైన మనస్సే అక్కడ దారి తొలిపోయినట్టు కనపడుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? బబులోను దేశంలోకి, బంధకాల్లోకి వెళ్ళిపోయాడు. దేవుడు మహిమకలుగాక. ఆయన రాజు అయితే రాజు అయ్యాడు, కానీ ఇడిపించే నాదుడు చెప్పండి, ఇడిపించే నాదుడు లేడు. కనుక జాతవేసిన ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాక ఆయన జీవితం అంధకారంలోకి వెళ్ళిపోయాక, బంధకంలోకి వెళ్ళిపోయాక అప్పుడు గ్రహించుకుని దేవుడికి మొరపెడుతూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. నాయనా, నువ్వు ముందరే చెప్పావు, కానీ నీ మాట నేను లెక్క చేయలేదు, నీ మాట నేను తోసివేశాను ప్రభు అని చెప్పేసి జాతవేశనుడి ఆ బంధకాల్లో ఉంచి మళ్ళీ దేవుడికి మొరపెడుతూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. దేవుడికి అదే కావాలి. పడిపోతే పడిపోయావు, తప్పిపోతే తప్పిపోయావు, మళ్ళీ నువ్వు నిలబడాలి. దేవుడి స్తోత్రం. ఏం చేయాలి? నిలబడాలి. ఇప్పుడు అతను బంధకాల్లో వెళ్ళిపోయాక, బంధకాల్లోకి వెళ్ళాక దేవుడు చెప్పాడా, వెళ్ళక ముందు చెప్పాడా? మనం ఎప్పుడైనా సరే ఏదైనా మనకు దేవుడికి విరోధమైన పని చేస్తున్నా, ఆత్మీయ జీవితంలో పడిపోతున్నా, దారి తొలగిపోతూ ఉన్నా, దేవుడికి విరోధంగా మనము చెడ్డ పేరు తెచ్చే పద్ధతిలో ఉన్న ఆ సందర్భంలో దేవుడు ఖచ్చితంగా వాక్యం ద్వారాను, దర్శనం ద్వారాను, విశ్వాసాల ద్వారాను దేవుడు తప్పనిసరిగా మాట్లాడుతాడు. ఆయన మాట మనం వినాలి. అంతగా ఏ బొత్తు అంటాడు, దేవుడు మనతో మాట్లాడితే మనకి మేలు. దేవుడి స్తోత్రం. నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి, నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా, బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున దేవుడి పిల్లలమైన మనము ఇప్పుడు మనస్సా గమనించండి, బంధకాల్లోకి వెళ్ళిపోయాడు, నిడిపించే నాదుడు లేడు. ఏమండి, రాజు అయినప్పటికీ కూడా ఎందులోకి వెళ్ళిపోయాడు? బంధకాల్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడి చిత్తం ఏంటి? బంధకాల్లో ఉన్న వాళ్ళని ఏడిపించేవాడు కనుక. అయితే గమనించండి, ఇప్పుడు గ్రహించుకుంటున్నాడు. గ్రహించకపోతే జీవితం వ్యర్థమైపోను. అయితే ఇప్పుడు గ్రహించుకుని ఆ బంధకాల్లో ఉండి పశ్చాత్తాపడి తనకు తాను తగ్గించుకొని బతిమాలుతూ ఉన్నాడు దేవుణ్ణి. చదవండి దినవత్తర గ్రంథము, 2వ దినవత్తర గ్రంథము 33వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాము. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను తమ దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుడి సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములు ఆలకించి
యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను. దేవుడికి మహిమ కలుగాక. అందరూ చెప్పాలి, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ గమనించండి, ముందర వినకపోయేంత వల్ల, దేవుడు చెప్పిన వినకపోతే వల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది తన జీవితం అంటే బంధకాల్లోకి, బబులోను దేశం చెరకి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండి మొరపెడుతున్నాడు. శ్రమలో ఉండి, చెప్పండి, శ్రమలో ఉండి మొరపెడితే జాతనించండి, దేవుడు బిడ్డలమైన మనం కూడాను ఇప్పుడు ఆ మొర ఎవరిని ఆలకిస్తున్నారు? దేవుడు ఆలకిస్తాడు కనుక మీకు అక్కడ ఇష్టం ఏంటంటే తనకు తాను తగ్గించుకుని, ఎవరు అంతవరకు నేను గాయండి రాజుని కదా, దేశాన్ని వెళ్ళే రాజుని కదా అని గర్వించాడు. కానీ ఇప్పుడు గర్వాన్ని ఇడిసిపెట్టాడు, తనకు తాను తగ్గించుకుని దేవుని బతిమాలుకున్నాడు. దేవుని స్తోత్రం. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, వాడు దేవుణ్ణి బతిమాలుకున్న ఎడల, దేవుని స్తోత్రం, దేవుణ్ణి నిజమే చేయండి. ఆత్మ జీవితంలో పడిపోతున్నప్పుడు కొన్ని సందర్భాలు మనము దేవుణ్ణి బతిమాలుకోవలసిన వారు విన్నాము. ఎందుకంటే మన అవసరం తీర్చే వ్యక్తి మన దగ్గర ఉన్నాడు అనుకోండి, మనకు కనపడ్డాడు అనుకోండి, గమనించండి, ఇచ్చే వరకు లేకపోతే అవసరం తీరే వరకు అతను ఏం చేస్తాం? మనం బతిమాలుకుంటాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనసే దేవుని ఏం చేస్తున్నాడు? బతిమాలుకుంటున్నాడు, తనకు తాను తగ్గించుకున్నాడు. దేవుని సన్నిధిని ఎక్కడ గమనించండి, బంధకాలు ఉండి దేవుడికి ప్రార్థన చేస్తామని పెట్టారు. దేవుని స్తోత్రం. పౌలు శీల బంధకాలు ఉండి ప్రార్థన చేస్తూ పాటలు పడితే వాళ్ళ బంధకాలు ఉండి మిగతా వారి బంధకాలు కూడా. ఒక విషయం చెప్తున్నా, ఆలకించండి. మనందరూ కూడా ఏదో ఒక బంధకాల నుంచి దేవుడు మన అందరిని విడిపించాడు. దేవుని స్తోత్రం. విడిపించిన ఆ దేవత దేవునికి నువ్వు విడుదల పొందేవు గనుక, నువ్వు రక్షించబడవు గనుక, రక్షణ కోటలో నువ్వు ఉన్నావు గనుక, రెండంతల మేలు నువ్వు పొందుకున్నావు గనుక నీతో ఆగిపోకూడదు. నీ కంటికి కొందరు బంధకాల్లో ఉన్న వాళ్ళు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీ ప్రార్థన ద్వారా బంధకాలను వాళ్ళు ఏమవ్వాలి? విడుదల పొందాలి. ఈరోజు జాగ్రత్తగా గమనించండి. అయితే ఇక్కడ తనకు తాను తగ్గించుకుని దేవుని బతిమాలుకోగానే అతను ఏంటంటే దేవుడు విడిపించి మళ్ళీ తన రాజ్యాన్ని తీసుకొచ్చి తన సింహాసనం దేవుడు ఇచ్చాడు. దేవుడి మహిమ కలుగాక. అంతే కాబట్టి ఈ రోజున ఇప్పుడు మన అందరికీ ఉన్న ఒక బంధం ఏంటో తెలుసా? రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు తన చేసిన నిబంధన రత్తాన్ని బట్టి చదవండి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములో కలుగును గాక. చాలండి, దేవుడికి మహిమ కలుగాక. ఈ బంధకాలన్నిట్లో పెద్ద బంధకం ఏది? పాప బంధకమే. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. ఏంటి ప్రార్థనల గ్రంథంలో రాయబడిన మాట ప్రకారంగా దేవుడు మనల్ని ప్రేమించి, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి తన రక్తం వల్ల, చెప్పండి, ఒకవేళ అప్పుల్లో బంధకాలు ఉంటే నేను నిడిపించే వాళ్ళు ఉండొచ్చాము. ఈ లోక సంబంధించిన సరసాల వ్యక్తిని నిడిపించేవారు ఉండొచ్చాము. పాప బంధకాల నుంచి విడిపించేవారు యేసుక్రీస్తు ప్రభు తప్ప ఇంకెవరు కూడా విడిపించలేరు. దేవుని స్తోత్రం. అయ్యండి దాని ఆ మాటకి అనేక సాక్షులు అయిన ఈ రోజున దేవుడికి మహిమ కలుగాక. ఎందుకు ఈ రోజున జాతరండి, ఇప్పుడు మనం అన్నిటికంటే ఎంత నుంచి విడిపించాడంటే పాపముల నుండి. ఇందులోంచి పాపంలో వచ్చే జీతము మరణము, అది నరకానికి వెళుతుంది కనుక ఆ నరకాన్ని తప్పించిన వాడు ఆయనే. ఈరోజు అలాంటి విడిపించిన దేవునికి ఎల్లప్పుడూ మనం మహిమ చెల్లించాలి, స్తుతి చెల్లించాలి. ఇప్పుడు మన అందరికీ ఒక బంధం ఏర్పాటు చేశాడు దేవుడు. దేవుడి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదువుకుందాం. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము
కాబట్టి మీరు సమాధానమును సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని. చాలండి, దేవుడికి మహిమ కలుగాక. ఇప్పుడు గమనించండి, కొన్ని బంధకాలు మనం విన్నాము. ఇప్పుడు ఇది ఏ బంధము అమ్మా? మళ్ళీ మీకు అర్థపడదు అనుకుంటా. ఆత్మ సంబంధమైన బంధం, ఐక్యత కలిగించే బంధం. జాగ్రత్త మీకు గమనించండి, దేవుని పిల్లలైన మనం ఇప్పుడు బంధం అన్న మాటకి కొన్ని అర్థాలు వస్తాయి. ఏమండి, భార్య భర్తల బంధం అని, తల్లి పిల్లల బంధం అని, అమ్మా అన్నదమ్ముల బంధాలని, మనకి లోకంలో ఎన్నో బంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ బంధం ముఖ్యమైనది? ఏ బంధం అంటున్నాడు ఇక్కడ? ఆత్మ సంబంధమైన బంధం. ఈ బంధాలు కాకుండా పశువులకి వేస్తారేంటి అమ్మా? పశువులకి బంధం ఎప్పుడు వేస్తారు? పశువులు మేపేవారు తెలుస్తుంది అయ్యా. పశువులకు కూడా 2 బంధకాలు ఉన్నాయి. జాగ్రత్త, 2 కాళ్ళకి బంధం వేస్తారు, గుదిబంధం కూడా వేస్తారు. ఏంటి? మెల్ల వేస్తారు. జాగ్రత్త విషయండి. ఇప్పుడు ఆ బంధకాల గురించి చెప్పి మీకు ముగిస్తాను. అర్థం ఏంటో తెలుసండి. ఇప్పుడు మనల్ని అందరినీ కూడా బంధం అని ఎంత చెప్పాడంటే, ఇప్పుడు ఒక పశువు చూడండి, యజమానుడు మాట వెళ్ళినప్పుడు, యజమానుడు మేపుతాను తీసుకెళ్ళినప్పుడు పళ్ళుకెప్పగానే రంకిలేత్తి వెళ్ళిపోద్ది ఒకటి. అర్థమైందా? అయితే కాగేసినా ఎందుకు సరిసరంటే ఆ రంకిలేత్తి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరైనా పొడుతుందో, ఎవరైనా గుద్దుతుందో, లేకపోతే ఎవరిసైనా పడిపోద్దో. ఇప్పుడు ఎవరి నట్టం? యజమానుడికి. అవునా కదా? ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇక పత్తి చూసి ఎదరకాలకి ఏం వేస్తాడు చెప్పండి? బంధవేత్తంతోటిని ఇప్పుడు రంకిలేత్తగా అవకాశం ఉందా? ఎలా మాడితే అలా పరిగెడతాక అవకాశం ఉందా? చెప్పొచ్చు కదా. దేవుడికి మహిమ కలుగాక. చెప్పండి, ఎలా మాడితే అలా నడుతూ ఉంటుందా? బంధం ఎప్పుడైతే చేశారో ఇంకా చాలా సగం శాతం నడక ఆగిపోద్ది. ఈ బంధం సరిచేద్ది ఏంటి చెప్పాలి? ఈ బంధం సరిచేద్ది ఏంటి? నడకని. దేవుడి స్తోత్రం. అవునే కదా? ఇప్పుడు మనం సరిచేసేవాడు ఎవరు? ఆత్మ సంబంధమైన బంధము, ఐక్యత కలిగించే బంధం. దేవుడి ఆలోచనలన్నీ మంచి. దేవుడి స్తోత్రం. దేవుడి ఆలోచనలన్నీ మంచివి. అంతేకామడి సంఘం కూడా ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన బంధం కలిగి ఉండాలి. ఒక వ్యక్తిలో తేడా వచ్చినప్పుడు ఒక వ్యక్తి సహించుకోవాలట. ఉందా లేదా? ఒక వ్యక్తిలో తేడా వచ్చింది, ఒక వ్యక్తిలో పాపం వచ్చింది, ఒక వ్యక్తిలో ఏం చేస్తాల్సిన మాట వింటలేదు. అయితే ఆ వ్యక్తి ద్వారా ప్రమాదమే శోధన ఎదురవుతుంది. అయితే ఇక్కడ దేవుడు చెప్పాడు సహించుకో అన్నాడు. దేవుడు స్తోత్రం. సహించుకుంటే సరి చేసేవాడు ఆయన. ఇప్పుడు ఏ బంధం వేశాడు మనకి అమ్మా? ఆత్మ సంబంధమైన బంధం ఏంటి? అర్థమైనట్టు చేస్తుంది. ఇప్పుడు ఈ బంధం చెప్పాను కదా, ఆ పశువుని అదుపులో తెచ్చేదేంటి? బంధం. దేవుడి మహిమ కలుగాక. ఇంకా జాగ్రత్త. ఇంకా యజమానులు ఏం చేస్తారంటే, మాట వినని పశువు ఉంటే మెల్లోను ఇంత గుద్దుబండ పాడేస్తారు. ఇప్పుడు దానికి బాధ ఎలా ఉంటుంది అమ్మా? హలో, పరిగెడితే కాళ్ళు తెరుతుంది, అడుగడుక్కి తెలుస్తుంది. మీకు అర్థమైందా? పరిగెడితేనే కాళ్ళు తెరుతుంది కదా, అడుగడుక్కి తొలుతుంది. అప్పుడు ఆ బాధ భరించడానికి ఏం చేస్తాయి? అదుపులోనికి. అంటే రైతు యజమానుడు దాన్ని మనస్ఫూర్తిగా బాధ పెట్టాలని కాదు. అర్థమేంటి? అదుపులోనికి. ఇప్పుడు దేవుడి శక్తి ఏంటి? మన అందరం ఎలా తీసుకొస్తానికి? అదుపులోని తీసుకొస్తానికి, బంధకాల్లోంచి విడిపిస్తానికి, రక్షణ కోటలో మన అందరం చేరుతానికి. దేవుడి స్తోత్రం.
అంతే కాబట్టి సంగమ కుటుంబంలో ఐక్యత ఉండాలి, భార్య భర్తల మధ్య ఐక్యత ఉండాలి, పిల్లల మధ్య ఐక్యత ఉండాలి. కుటుంబంతో ఒక ఐక్యత ఎప్పుడైతే ఉంటుందో ఇంకా ఈ ఆశదాలు మించిన ఆశదాలు ఈ ప్రపంచంలోకి ఏది కూడా లేదు. దేవుడు స్తోత్రం. అంతే కాబట్టి ఆ మాట కూడా చదివితే బాగుంటుంది. ముగిస్తాను. కీర్తన గ్రంథం 133 అధ్యాయంలో ఉంటుంది ఒక మాట. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట, ఐక్యత కలిగి నివసిస్తాం ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి, తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి, అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండు. పరిమళ తైలము వలె ఉండును. చూడండి, దేవుడు స్తోత్రం. చెప్పండి, ఇంకొక కుటుంబం ఏముంది? కుటుంబం అంతా ఏముండాలి? చెప్పలు ఏముండాలి? నీ దారి నీది, నా దారి నాది కాదు. జాతరండి పిల్లలారు వింటున్నారా? దేవుడు స్తోత్రం. వింటున్నారా? ప్రేమ చెప్పారు. ఇస్సాకు అబ్రాహాం గారు కుమారుడు ఉన్నాడు ఇస్సాకు. ఏండి తండ్రి ఏది చెప్తే అందుకే అబ్రాహాం గారి తర్వాత ఇస్సాకుతో మాట్లాడుతూ అబ్రాహాం గారికి ఇచ్చిన దీవుల్లో ఇస్సాకిత్వం కూడా దేవుడు జరిగింది. దేవుడు స్తోత్రం. అందుకు కాబట్టి ఈరోజు జాతరండి పిల్లలు మీరు తల్లిదండ్రులు ఏమై ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. భార్య భర్తలు ఏమై ఉండాలి? ఐక్యత కలిగి ఉండి. మొత్తం కుటుంబంలో ఎంతమంది ఉండి అంతమంది ఏమై ఉండాలి? ఒక ఐక్యత కలిగి ఉండాలి. అది ఎంతో మనోహరము అమ్మా. తర్వాత అది జగన్ తల మీద పోయబడిన పరిమళ తైలము, అంచె వరకు జారిన పరిమళ తైలమని సియోను నుంచి మనల్ని ఆశిస్తున్న దేవుడిని ఈరోజు జాతరించండి. బంధకాల్లో చిడిపించిన మన దేవుడు ఇప్పుడు మనకు ఒక బంధం ఏర్పాటు చేస్తాడు. దేవుడు స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మనకు ఒక బంధం దేవుడు ఏర్పరిచాడు. ఏ బంధం అమ్మా? చెప్పలే ఏ బంధం? ఆత్మ బంధం వల్ల ఏం చేస్తుంది? కలుపుతుందా లేదా చెదరగొడుతుందా? కలుపుతుంది. దేవుడు స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఆత్మస్వరూపుడు కనుక ఇప్పుడు మనం అందరూ ఏమై ఉండాలి? ఆత్మబంధం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఒకవేళ తేడా వస్తే ఒకరికొకరు ఏం చేయమన్నాడు? సహించుకోండి. ఏం చేయమన్నాడు? సహించుకోండి. ఇది దేవుడు మనకి సరి చేస్తారని దేవుని యొక్క వాక్యం మనకు చదివిస్తుంది కనుక అంత గమ్మట్టి దేవుని చిత్తములు 18 సంవత్సరాల నుంచి బంధకాలు ఉన్న ఆ స్త్రీని ఆ బంధకాల నుంచి విడిపించాక ఆమె చక్కగా నిలబడి, ఎలా రాయబడింది అక్కడ మాట? చక్కగా నిలబడ్డాకే దేవుడు మహిమపరచగలం. దేవుడు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో దేవుడి చిత్తములు సుడుగుండాలంటే ప్రమాదాలు నిన్ను అల్లుకున్నా కానీ నువ్వు దేవుడి విషయంలో చక్కగా నిలబడు. దేవుడి విషయంలో చక్కగా నిలబడు. దేవుడిని మహిమపరుస్తావు, నీకు ఘనత వస్తుంది, నీకు విజయం వస్తుంది. అంతా సజీవవాడు ఆయన. ఈరోజు దేవుడి పిల్లలమైన మనం కూడా కొన్ని బంధకాలు చూస్తాము. అపోస్తలుడైన పౌలు గారు మా జీవితం మారకమునుపు అనేక బంధకాల్లో పాడెత్తన ప్రయత్నం చేశాడు. కానీ అతను దేవుడు మార్చాక అనేక బంధకాలు విడిపోవటానికి కారణం చేసి అనేక బంధకాల నుంచి విడిపించాడు అనేకుల్ని. ఈరోజు దేవుడి పిల్లలమైన మనం కూడా మనల్ని దేవుడు విడిపించాడు. మంచిది. మనతోనే బతి ఆగిపోకూడదు. దేవుడు స్తోత్రం. మనతోనే శ్వాసం ఆగిపోకూడదు. జాతరండి ఇప్పుడు నీ గురువు ఎలా ఉండాలంటే చెప్పాను కదా, నువ్వు బంధకాల నుంచి విడుదల పొందాక ఇంకొక బంధకాల్లో ఉన్న వాళ్ళని దేవుడు నీకు చీపెడతాడు. దేవుడు స్తోత్రం. దేవుడు నీకు చీపెడతాడు. ఇప్పుడు వాళ్ళ విడుదల కొరకు నువ్వేం చేయాలి? నువ్వేంటి నేనేంటి? దేవుడు స్తోత్రం. అలా చేస్తున్నప్పుడు జాతరించండి. దేవుడు మెచ్చుకునే పని అదే. కనుక ఈరోజున జకరియా గ్రంథములు సియోను కుమార్తెలారా ఉత్సాహించండి, బంధకాల్లో పడి ఉన్న మిమ్మల్ని విడిపించేవాడు రక్షకుడు వస్తున్నాడని తదుపరి వాక్యం ఉంటే మనకు కూడాను మళ్ళీ మనం ఏం చేయాలంటే బంధకాల నుంచి విడిపించబడ్డాక మళ్ళీ బంధకాల్లోకి వెళ్ళిపోకూడదు. మనసుతో దేవుడు చెప్పాడు, ముందరే వింటే ఆ బంధకాల్లోకి వెళ్తాడా? వెళ్ళడు కదండి. ఎప్పుడైనా సరే దేవుడు మాట మనం తోసి వెళ్ళిపోకూడదు. దేవుడు స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం దాటి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే వెళ్ళిపోత వల్ల మనం సుడిగాల్లో పడిపోతున్నామని దేవుని వాక్యం తెలుస్తుంది. దేవుడు మాట వినగలిగితే కనుక ఆయన రెక్కల కింద నీవు కీడు వచ్చిన ఎలా ఉంటావు? సురక్షితంగా దేవుడు కాపాడేవాడు
ఎందుకంటే ఆయన మాట మనము వింటున్న కనుక. సామెతలు 1:33 ఉంటుంది. ఈ చదవద్దు, ఇంకా ముగిస్తాను. ఈరోజు జాతరండి ఒక మాట చెప్పొస్తే మన అందరం కూడా ఒకప్పుడు బంధకాల్లో ఉన్న వాళ్ళమే. దేవుడి స్తోత్రం. అందరము కూడా బంధకాలు ఉన్న వాళ్ళమే. లోక సంబంధమైన బంధకము, పాపం అనే బంధకాలు, కీడిన బంధకాలు, రోగం అనే బంధకాలు, సాతాన బంధకాలు అన్నిటి నుంచి విడిపించిన వాడు ఆయనే. అంతేగాని ఇప్పుడు మనకున్న శ్రేష్టమైన బంధం ఏంటి? ఆత్మ సంబంధమైన బంధం. ఈ బంధం తెగిపోకూడదు. దేవుడి స్తోత్రం. చెప్పండి, ఈ బంధం గట్టిది. అమ్మ చెప్పరే, దేవుడికి మహిమ కలుగాక. ఈ బంధము గట్టిది. ప్రియమేం చెప్పారా, ఒకసారి ఒక సహోదరులు మాట్లాడుకుంటూ విన్నాను నేను. భర్త గారు ఏదో ప్రయాణం వెళ్తూ ఉంటే ఆ ప్రయాణంలో ఆయనకి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం ఎలాంటిదంటే ప్రాణాలు పోయేంత ప్రమాదం అనమాట అండి. అయితే అతన్ని ఆ సమయించి దేవుడు కాపాడాక తర్వాత ఇంటికి వచ్చాక ఇలాంటి సంగతి అని చెప్పుకుంటున్నప్పుడు భార్య అంటుంది, నా తాడు కట్టిది. ఏ తాడు? ఎవరు కట్టారు చెప్ప? ఏ తాడు కట్టదు అంటండి? నీ తాడు కట్టేది కాదు, నీ తాడు ఆ బంధం ఇచ్చిన వాడు ఆయన కట్టాడు. దేవుడు చూస్తాను. జాతరకు ఆపదించి కాపాడినా, ప్రమాణించి కాపాడినా, కీడించి కాపాడినా అండి, మనల్ని రోగం నుంచి కాపాడినా అన్నిటికి అధికారి అయిన వాడు ఆయనే. నువ్వేదైనా సరే మనం ఏమైనా అనుకున్నదంటే ఒక విడుదల పొందేమంటే ఆయన ద్వారానే. చెప్పండి, ఆయన ద్వారానే. రోజున వాక్యం వింటాను మనము. ఈ ఆత్మ సంబంధమైన బంధము ఎప్పటికీ ప్రభు పిలుచుకునే వరకు కూడా ఈ బంధము పోకూడదు. దేవుడికి మనకు ఉన్న బంధము కొంతమంది రక్త సంబంధం. ఏ సంబంధము? మన రక్తంలో గ్రూపులు ఉన్నాయి. దేవుడి స్తోత్రం. మన రక్తంలో ఇంప్రెషన్లు ఉన్నాయి. దాటగా దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. అవును కదా. ప్రభు యొక్క రక్తంలో ఇంప్రెషన్లు లేవు కనుక ఇందానే పాడిన పాటలు మీకు ఎంత అర్థం ఉంటుంది. దేవుడి స్తోత్రం. రక్షించిన దేవునికి ఏమైనాము? పిల్లలమైనాము. అంతే కాబట్టి పిల్లలు తండ్రి మాట వినాలి. అంతే కాబట్టి మనం అందరూ ఎవరి మాట వినాలి? ఏ బంధం? ఏ బంధం? ప్రతి కుటుంబం అలాగ అనుకోవాలి, ప్రతి సంఘం అలాగ అనుకోవాలి, ప్రతి సంఘంలో విశ్వాసం కూడా అలా అనుకోవాలి. అట్టి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, మహోన్నతమైన తండ్రి, దేవాని కొందముల సూత్రాలు ప్రభు. అలనాడు జక్కెర ప్రవక్త దూరం